ఛత్తీస్గఢ్లో మావోయిస్టులకు మరో చావు దెబ్బ తగిలింది. బీజాపూర్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో 25 మంది మావోయిస్టులు చనిపోయారు. ఈ మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఎదురు కాల్పుల్లో మావోయిస్టు అగ్రనేత కూడా మృతి చెందారు. నంబళ్ల కేశవరావు అలియాస్ బసవరాజు మృతి చెందినట్టుగా సమాచారం అవుతోంది. ఇది ఇంకా కన్ఫర్మ్ కావాల్సి ఉంది. నారాయణపూర్లో ప్రస్తుతం ఎన్కౌంటర్ కొనసాగుతోంది. పోలీసులకు మావోయిస్టులకు మధ్య ఉదయం నుంచి కూడా ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. ఎదురు కాల్పుల్లో మావోయిస్టు అగ్రనేత మృతి చెందినట్టుగా తెలుస్తోంది. ఎన్కౌంటర్లో నంబళ్ల కేశవరావు అలియాస్ బసవరాజు మృతి చెందినట్టుగా తెలుస్తోంది. దానికి నారాయణపూర్లో ఎన్కౌంటర్ కొనసాగుతోంది. మరొక ఛత్తీస్గఢ్లో మావోయిస్టులకు మరో చావు దెబ్బ తగిలింది. బీజాపూర్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో 25 మంది మావోయిస్టులు చనిపోయినట్టుగా తెలుస్తోంది. మృతుల సంఖ్య కూడా పెరిగే అవకాశం కనిపిస్తోంది. మాడ్ ప్రాంతంలో ఈరోజు ఉదయం మావోయిస్టులకు బలగాలకు మధ్య ఎదురు కాల్పులు మొదలయ్యాయి. ప్రస్తుతం ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్లో మావోయిస్టులకు ఇది భారీ ఎదురు దెబ్బని చెప్పవచ్చు. మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు మృతి చెందినట్టుగా తెలుస్తోంది. నారాయణపూర్లో పోలీసులకు మావోయిస్టులకు మధ్య ఉదయం నుంచి కూడా ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్లో మావోయిస్టులకు ఎదురు దెబ్బ తగిలింది. మావోయిస్టులు తలదాచుకున్న ప్రాంతాన్ని జవాన్లు చుట్టుముట్టారు. కొందరు మావోయిస్టు అగ్రనేతలు కూడా ఈ ఘటనా స్థలంలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇటీవలి ప్రాంతంలో మావోయిస్టులకు గట్టి ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. పెద్ద సంఖ్యలో మావోయిస్టులు ఎన్కౌంటర్లలో ప్రాణాలు కోల్పోతున్నారు. ఛత్తీస్గఢ్ నారాయణపూర్లో మావోయిస్టులకు మరో చావు దెబ్బ తగిలింది. బీజాపూర్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో 25 మంది దాకా మావోయిస్టులు చనిపోయారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అగ్రనేతలు కూడా ఈ ఘటనా స్థలంలో ఉన్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల అంచనానికి సిద్ధంగా ఉన్నారు. రమేష్, ఈ ఎదురు కాల్పులకు సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? బీజాపూర్ నారాయణపూర్ మధ్యలో ఉన్న మాడ్ ప్రాంతంలో జరుగుతున్న ఎన్కౌంటర్లో భారీగా మావోయిస్టులకు భారీ నష్టం వాటిన సమాచారం. అయితే మావోయిస్ట్ అగ్రనేతగా కొనసాగుతున్న మావోయిస్టు పార్టీకి నెంబర్ 2గా ఉన్న నంబర్ల కేశవరావు అలియాస్ బసవరాజు కూడా చనిపోయినట్టుగా సమాచారం వస్తుంది. అయితే ఇవాళ ఉదయం మాడు ప్రాంతంలో పెద్ద ఎత్తున మావోయిస్టులు సమావేశమయ్యారన్న సమాచారం మేరకు భద్రతా బలగాలతో పాటు డిఆర్జీ బృందాలు కలిసి ఏకకాలంలో కూబింగ్ ఆపరేషన్ చేపట్టడం జరిగింది. కూబింగ్ ఆపరేషన్ జరుగుతున్న సమయంలో ఒక్కసారిగా ఎదురుకాల్పులు ప్రారంభమై దాదాపు 4 గంటల పాటు రెండు పక్షాల మధ్య హోరాహోరీగా జరిగిన ఎదురుకాల్పులో ఇప్పటి వరకు 20 నుంచి 25 మంది మావోయిస్టులు చనిపోయినట్లుగా సమాచారం. అయితే అక్కడ పెద్ద ఎత్తున మావోయిస్ట్ అగ్రనేతలు, పోలిట్ బ్యూరో సభ్యులు అక్కడ సమావేశమైనట్లుగా ఉన్న సమాచారం మేరకు మావోయిస్టుల ఏరువేత కోసం భాగంగా ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎదురుకాల్పులో ఉన్న సమాచారం అంటే ఇప్పుడు వస్తున్న సమాచారం వరకు మావోయిస్టు పార్టీలో నెంబర్ 2గా కొనసాగుతున్న నంబర్ల కేశవరావు అలియాస్ బసవరాజుతో పాటుగా 20 మంది మావోయిస్టులు చనిపోయినట్టు చెప్తున్నారు. అయితే ప్రస్తుతానికి మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శిగా నంబర్ల కేశవరావు కొనసాగుతున్నాడు. ఇతడు పార్టీలో నెంబర్ 2గా కొనసాగుతున్నాడు. అయితే 1955లో పుట్టిన నంబర్ల కేశవరావు వరంగల్ NIT నుంచి ఇంజనీరింగ్ పట్టా పుచ్చుకున్న తర్వాత అతను నేరుగా రాడికల్స్ ఉద్యమం నుంచి అటు మావోయిస్టు పార్టీలో చేరిపోవడం జరిగింది. ఆ తర్వాత ఆ గణపతితో కలిసి చాలా కాలం పాటు పనిచేశాడు. గణపతి నెంబర్ 1గా ఉన్నప్పుడు ఇతను నెంబర్ 2గా కొనసాగాడు. గణపతి తప్పుకున్న తర్వాత ఇతను ఆ పార్టీని పూర్తిగా నడిపిస్తున్నాడు. అయితే ఇప్పుడు ఏదైతే మా కర్రగుట్టలు కావచ్చు, లేకుంటే ఛత్తీస్గఢ్ కావచ్చు, బీజాపూర్ కావచ్చు, ఈ ప్రాంతంలో పూర్తిగా అటు మావోయిస్టులు ఏరివేస్తున్నామని చెప్పి అటు ఆపరేషన్ కగార్లో భాగంగా మావోయిస్టులు ఏరివేస్తున్నామని చెప్పి ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దానిలో భాగంగా జరుగుతున్న ఆ కూబింగ్ ఆపరేషన్లో ఏదైతే నంబర్ల కేశవరావు చనిపోయినట్టుగా సమాచారం. అయితే దీనికి సంబంధించి ఇక అధికారికంగా మాత్రం సమాచారం చెప్పలేదు. కానీ అక్కడ భారీ ఎత్తున ఎన్కౌంటర్ జరుగుతుందని ఎస్పీ నారాయణపూర్ మాత్రం ప్రకటించున్నాడు. అక్కడ పెద్ద ఎత్తున మావోయిస్టులకు నష్టం వాటిల్లని చెప్పి ప్రకటించున్నాడు. పెద్ద ఎత్తున మృతదేహాలు ఇప్పటికీ మేము కనుక్కున్నామని చెప్పారు. అంతేకాకుండా పార్టీకి సంబంధించి కీలకమైన వ్యక్తులు కూడా చనిపోయినట్లు మాకు సమాచారం వస్తుందని చెప్పి అతను చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పటి వరకు అక్కడ ఎవరు చనిపోయారన్న విషయం కూడా కన్ఫర్మ్ చేయడానికి వస్తున్న సమాచారం మనం చూస్తే మావోయిస్టు పార్టీ నెంబర్ 2గా కొనసాగుతున్న నంబర్ల కేశవరావు అలియాస్ బసవరాజు చనిపోయినట్లుగా సమాచారం. దీనికి సంబంధించి ఇంకా అధికారికంగా రూఢి కావాల్సింది. అయితే ఇప్పటిదాకా 25 మంది దాకా చనిపోయినట్టుగా తెలుస్తుంది. ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయంటున్నారు. మీకు ఎటువంటి ఇన్ఫో ఉంది రమేష్? అలాగే కేశవరావుతో పాటు ఇతర అక్కడ ఇంకా ముఖ్య నేతలు ఎవరైనా ఉండే అవకాశాలు ఎంతవరకు ఉండొచ్చు?
ఎస్ అయితే ఇప్పటికున్న సమాచారం వరకు అయితే దాదాపుగా ఉదయం మనకు వచ్చిన సమాచారం గంట క్రితం మనకు వచ్చిన సమాచారం 20 మంది మావోయిస్టులు చనిపోయినట్టు సమాచారం వచ్చింది. అయితే ఆ సంఖ్య పెద్ద ఎత్తున పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. ఎందుకంటే మావోయిస్టు సెంట్రల్ కమిటీ, మావోయిస్టు ప్రధాన కార్యదర్శి, మావోయిస్టు పార్టీ నెంబర్ 2 అక్కడ ఉన్న ప్రాంతంలో ఎన్కౌంటర్ జరిగిన నేపథ్యంలో అక్కడ పెద్ద ఎత్తున భారీ నష్టం వాటిల్లే అవకాశం. ఎందుకంటే మావోయిస్టుల ఎరువతుల భాగంగా ఆపరేషన్ కగార్లో భాగంగా అటు భద్రతా బలగాలు, డిఐజీ బలగాలు మొత్తంగా మావోయిస్టు సెంట్రల్ కమిటీ జరుగుతున్న సమావేశ ప్రాంతానికి మొత్తంగా చుట్టుముట్టి ఎన్కౌంటర్ చేయడం జరిగింది. దాంట్లో ఇప్పటికీ 20 నుంచి 25 మంది చనిపోయినట్టు సమాచారం వస్తున్నప్పటికీ ఆ సంఖ్య భారీ ఎత్తున ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే మాడు ప్రాంతం చూసినట్లయితే అది పూర్తి స్థాయిలో దట్టమైన అడవి ప్రాంతం. దాంతేకాకుండా ఆ ప్రాంతం సంబంధించిన ఎటు పారిపోవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఆ ఎత్తైన కొండలు ఉన్న నేపథ్యంలో ఆ ప్రాంతం నుంచి ఎటు ఎస్కేప్ అయ్యే అవకాశం లేదు. కాబట్టి అక్కడ భారీ స్థాయిలో మావోయిస్టుకు నష్టం వాటిల అవకాశం అయితే కనబడుతుంది. ఇప్పటికున్న సమాచారం అయితే సెంట్రల్ కమిటీ సభ్యులు చాలామంది అక్కడ ఉన్నారు. వాళ్ళు అక్కడ ఉన్న సమాచారం మేరకే ఆపరేషన్ మొదలుపెట్టినట్టుగా ఉన్న సమాచారం. ఆ సమాచారంలో భాగంగా జరిగిన ఎన్కౌంటర్లో నంబర్ల కేశవరావు అలియాస్ బసవరాజు చనిపోయినట్లుగా సమాచారం. ఇప్పటికైతే ఇంకా అధికారికంగా రూఢి చేయలేదు. అయితే ఈ ఎదురు కాల్పులో భద్రతా బలగాలకు ఏమైనా నష్టం వాటిల్లిందా? దీనికి సంబంధించి పోలీస్ అధికారులు ఎటువంటి ఇన్ఫో ఇస్తున్నారు రమేష్? ఎస్ దీనికి సంబంధించి ఎస్పీ నారాయణపూర్ కొద్దిసేపటికి ఒక ప్రకటన చేశాడు, అధికారిక ప్రకటన చేశాడు. దాంట్లో ఉదయం నుంచి దాదాపు ఉదయం 6 గంటల నుంచి ఇప్పటివరకు కూడా ఎన్కౌంటర్ అయితే కొనసాగుతుంది. ఎన్కౌంటర్లో మావోయిస్టు కీలక నేతలు చనిపోయినట్లుగా సమాచారం ఉంది. దాంతోపాటుగా 20 నుంచి పైస్థాయిగా మావోయిస్టు చనిపోయినట్లుగా సమాచారం వస్తుంది. ఇంకా మేము ఆ సంఘటన స్థలంలో ఇంకా కూపింగ్ ఆపరేషన్ కొనసాగుతున్నాం, ఎదురుగాల్పులు కొనసాగుతున్నాయి. కాబట్టి అక్కడ ఇంకా డెడ్ బాల్ని ఇంకా రికవర్ చేసుకోలేదు. డెడ్ బాల్ని రికవర్ చేసుకున్నాక ఎంతమంది చనిపోయిన విషయం స్పష్టంగా చెప్తాం. అయితే కీలక నేతలు ఉన్నారనే సమాచారం మేరకు అక్కడ కూపింగ్ ఆపరేషన్ చేస్తుంటే ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎదురుకాల్పుల్లో మావోయిస్టు ముఖ్య నేతలు చనిపోయినట్లుగా మాకు సమాచారం వస్తుంది. అయితే ఎవరు చనిపోయారన్న విషయం మాకు ఖచ్చితంగా చెప్పలేకపోతున్నామని చెప్పి ఎస్పీ నారాయణపూర్ ప్రకటించాడు. సో రమేష్, ఒక పక్క పరిస్థితులు చూస్తుంటే కనుక మావోయిస్టుల నుంచి చర్చలకు మేము ముందుకు వస్తూ ఉన్నాం, ప్రభుత్వంతో చర్చలు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం, ఇటువంటి విజ్ఞప్తులు లెటర్లు వస్తున్న సమయంలో ఇటువంటి ఎన్కౌంటర్లు ఎదురుకాల్పులు జరుగుతూనే ఉన్నాయి. మరోపక్క మావోయిస్టులు పెద్ద ఎత్తున చనిపోతూ ఉన్నారు. సో ఏంటి ఈ సిచ్యువేషన్స్కి సంబంధించి సామాజిక ఉద్యమకారులు ఏమంటూ ఉన్నారు? ఎస్ దీనికి సంబంధించి చూసినట్లయితే గత నెలన్నర 2 నెలల నుంచి మావోయిస్టుల పాటు ఒక ప్రతిపాదన తీసుకొచ్చారు. మేము చర్చలకు సిద్ధంగా ఉన్నాం, చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నాం. అంతేకాకుండా ఆయుధాలకు సంబంధించి ప్రస్తావన లేకపోయినప్పటికీ పూర్తి స్థాయిలో 6 నెలల పాటు చర్చలను విరమించేసిన సిద్ధంగా ఉన్నామని చెప్పడం జరిగింది. అదే కూడా కాల్పుల విరమణ ప్రకటించేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా మావోయిస్టులు ఇటీవల కాలం ప్రకటించున్నారు. అయితే మావోయిస్టులు చర్చల ప్రతిపాదన తీసుకొచ్చిన తర్వాత పౌర సంఘాలన్నీ కూడా ఏకకాలంలో ప్రభుత్వాల మీద ఒత్తిడి తెచ్చాయి. అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే మావోయిస్టులు చర్చలు జరపాలని కూడా డిమాండ్ చేయడం జరిగింది. ఇటు బీఆర్ఎస్ పార్టీ కూడా డిమాండ్ చేసింది. అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం ఆపరేషన్ కగార్ మాత్రం ఆపే ప్రసక్తి లేదు. వచ్చే సంవత్సరం జూన్ కల్లా మొత్తం మావోయిస్టుని ఛత్తీస్గఢ్ కావచ్చు లేకుంటే దండకారణం మొత్తం గురించి ఏరివేస్తామని కూడా ప్రకటించారు. అయితే మావోయిస్టులకు ఊహించని రీతిలో దెబ్బ మీద దెబ్బ తగులుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే మావోయిస్టులు ఒకవైపు అట్నుంచి ఈశాన్య రాష్ట్రాలకు వలస వెళ్తున్న నేపథ్యంలో అక్కడ ఏదైతే ఆ సమయంలోనే చర్చల ప్రతిపాదన తీసుకురావడం జరిగింది. చర్చల ప్రతిపాదన సంబంధించి ఇటు పౌర సంఘాలు కావచ్చు, పౌర సంఘాల నేతలు కావచ్చు ఎప్పటికప్పుడు డిమాండ్ చేస్తున్నాయి. ఇటు హైదరాబాద్లో ఒక ఏకంగా సమావేశం పెట్టి మావోయిస్టులు చర్చలు జరపాలని కూడా కేంద్రానికి విజ్ఞప్తి చేశాయి. కానీ మావోయిస్టు నుంచి ఎటువంటి ప్రతిపాదన మాత్రం రాలేదు. అయితే ఇటీవల కాలంలో బండి సంజయ్ మాట్లాడుతూ మావోయిస్టులు ఇటు మావోలను చంపుతూనే మరోవైపు చర్చలని చెప్తున్నారు. కాబట్టి మావోయిస్టులు చర్చలు జరిపే ప్రసక్తి లేని చెప్పి కూడా బండి సంజయ్ ఇటీవల కాలం ప్రకటించి ఉన్నాడు. మరోవైపు చూసినట్లయితే ఛత్తీస్గఢ్ సంబంధించిన హోంమంత్రి మాత్రం చర్చలు జరుపుతామని ఒకసారి చెప్పడం జరిగింది, మరొకసారి చర్చ జరపమని చెప్పారు. అయితే ఇటీవల కాలంలో ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కూడా అధికారికంగా ప్రకటించింది చర్చలు జరపమని చెప్పి. కేంద్ర ప్రభుత్వం చర్చ జరపమంటుంది, అటు ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కూడా చర్చ జరపలేమని చెప్తున్నది. తెలంగాణ ప్రభుత్వం అంతా చర్చలు జరపాలని చెప్పించింది. ఎందుకంటే శాంతి చర్చలు కావచ్చు, మేము కాల్పుల వివరణ కావచ్చు, శాంతి చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పి మావోయిస్టులు ప్రకటన చేసిన నేపథ్యంలో వాళ్ళని ఈ కూపింగ్ ఆపరేషన్ ఆపేసి వెంటనే చర్చలు జరపాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు ఎలా ఉంటాయో చూడాల్సిన అవసరం ఉంది. ఓకే, థ్యాంక్ యూ రమేష్.